జాతీయ విద్యా విధానం ఎన్ఈపీలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్ ను తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం మనకు తెలిసిందే. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చిన సంగతి తెలిసిందే. ఈ చర్యపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. గతంలో ఆర్థిక మంత్రి సీతారామన్ సైతం తమిళ రూ సింబల్నే వినియోగించారని స్టాలిన్ గుర్తు చేశారు. గతంలో ఓ సందర్భంలో కేంద్ర మంత్రి నిర్మలమ్మ స్వయంగా ఆంగ్లం రూకి బదులుగా తమిళంలోని రూ అనే అర్థం సూచించే అక్షరాన్ని వినియోగించారు. మరి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా రూ అనే అక్షరాన్ని వినియోగించడం ఆమోదయోగ్యమే కదా? ప్రస్తుతం భాషపై జరుగుతున్న వివాదంలో మా వైఖరిని తెలియజేస్తున్నాం. మా మాతృభాషను రక్షించుకుంటున్నాం. భాషపై గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించాలనుకునే వారు కేంద్ర మంత్రి చర్యపైన ఇప్పుడు మాట్లాడండి అని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కాగా ఎన్ఈపీలో భాగంగా త్రిభాషా సూత్రం అమలుపై కేంద్రం తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తమిళనాడు బడ్జెట్లోనూ రూ అక్షరాన్ని చేర్చడంతో దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లయింది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకునేందుకు తీసుకున్న చర్యగా అభివర్ణించాయి. ఇక భాష విషయంలో ఎంత దృఢంగా ఉన్నామో చెప్పడానికే బడ్జెట్ లోగోలో రూపాయి సింబల్ బదులుగా తమిళ అక్షరం రూను ఉంచామని స్టాలిన్ అన్నారు. నిన్న ఒంగలిల్ ఓర్వన్ వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం వేతనాలు, విపత్తు, పాఠశాల నిధులు ఇవ్వాలని 100 సార్లకు పైగా కోరిన వాటి గురించి మాట్లాడని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రూ వ్యవహారంపై మాట్లాడారని విమర్శించారు. ఏదేమైనా జాతీయ స్థాయిలో తమిళం హిట్, బడ్జెట్ హిట్ అని పేర్కొన్నారు. ఇక తెలంగాణ స్ఫూర్తితో తమిళనాడు బడ్జెట్లో ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. తెలంగాణలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధుల్లో ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించనున్నట్లు ఓ వార్తను చదివి దానిని రాష్ట్రంలోనూ చేపట్టాలని భావించినట్టు చెప్పారు. అందులో భాగంగానే హోంగార్డులుగా వారికి అవకాశం కల్పించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించామని, దానికి మంచి స్పందన వస్తోందని తెలిపారు.